నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. పులివెందుల్లో న్యాయం గెలవాలి అంటూ వైఎస్ సునీత ఒకవైపు అయితే, మరోవైపు వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడ్లాగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చూసుకునేసరికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల మీద ఎందుకని వైసీపీ ఇంత పెద్ద స్కెచ్ చేసింది, ఎందుకు అతిరథ మహారాజులందరినీ కూడా దింపుతున్నారు, ఏం జరగబోతుంది, నిజంగా జెడ్పీటీసీ ఒకవేళ పులివెందుల్లో ఓడిపోతే వైసీపీ ఇక నెక్స్ట్ పార్టీనే ఉండదు. 2026కి సంబంధించి స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీనే పూస్తావితం కాబోతుందని చెప్పి కొంత వార్తలు. అయితే ఇదొక వైపు అయితే అక్కడ 10,000 మంది ఓటర్లు ఉంటే 15,000 మంది పోలీసులను కూడా దింపారని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటే దాదాపు 31 పైన నుంచి కూడా ఇప్పటిదాకా ఏకగ్రీవంగా అవుతున్నటువంటి అంటే అటు అప్పట్లో కాంగ్రెస్ కావచ్చు, లేదా తర్వాత వైసీపీ కావచ్చు, ఓన్లీ వైఎస్ కుటుంబానికి సంబంధించే పూర్తి కంచుకోట ఉన్నది. ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంటుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు అంటున్నట్లుగా 10,500 ఓట్లు అక్కడ చాలా చిన్నదేను ఆ ఎలక్షన్ కూడా. కానీ చిన్న ఎలక్షన్ కి ఇంత పెద్ద హంగామా దేనికి అంటే 30 సంవత్సరాలుగా రంగస్థలం సినిమాలో ఎవరైతే జగపతి బాబు గారి క్యారెక్టర్ ఉందో అది కనిపిస్తుంది పులివెందుల్లో గతంలో ఏం జరిగింది అనేది. మనం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఏం చేశారు, ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో ఎక్కడైనా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో ఎవరినైనా సరే అంటే అప్పుడు పులివెందులలో జరిగింది రాష్ట్రం అంతా చేశారు వీళ్ళు. ఎవరిని కూడా నామినేషన్ వేయనివ్వకుండా చేయటం, వాళ్ళ మీద అఘాయిత్యానికి పాల్పడటం, కొట్టడం. తురకా కిషోర్ మరి ఏ విధంగా అటాక్ చేశాడో చూసాం. ఒక మహిళని మరి ఆవిడ పొత్తి కడుపు మీద తన్నటం, ఆవిడ ఏదైతే నామినేషన్ పత్రం వేయటానికి ఆవిడ బ్లౌజులో దాచుకొని మరి వెళ్ళినా కూడా నిస్సిగ్గుగా లాగేసుకున్నారన్నది. ఎంత ఘోరంగా వీళ్ళు ప్రవర్తించారు, ఎంత నీచానికి దిగజారారు. ఈ రోజును చూస్తే మరి కడపలో తనని ఎవరు కూడా పులివెందుల్లో ఎదిరించే వాళ్ళు లేరు. మరి రోజా మాట అనేది మా జగనన్న చిటికిన వేలి మీద కూడా ఎవరు అన్నట్లుగా. మరి అలాంటి టైం నుంచి ఈ రోజున 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కనీసం అసెంబ్లీకి వెళ్ళి నిలబడే అంత ధైర్యం కూడా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. పాపం అతను పులి అంటారు కానీ అతను నిజమైన పులి కాదు అనేది మొన్న 11 తోటి తెలిసిపోయింది. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి కూడా లేదు, భయపడిపోయాడు. అంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అంటూ ఉండేవాడు అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అని. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి డైపర్ పిల్లోడా అని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, తడిపేసుకుంటున్నాడు అంటే అసెంబ్లీకి వెళ్ళటానికని. మరి ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఇంత గొప్పగా ఎందుకు ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు, ఏం జరిగిద్దు అని. మనం చూస్తే సునీత గారిని కూడా వాళ్ళ మదర్ ఫోన్ చేసి రావద్దమ్మా ఇక్కడ పరిస్థితి బాగలేదు, ఒకరినొకరు రెచ్చగొట్టే ధోరణి, మరి ఇబ్బంది పడుతున్నారు, అందరికి కూడా దెబ్బలు తగిలి చాలా రకాలుగా ఉంది, నీ మీద ఏం అటాక్ చేస్తారో, ఏ విధంగా మరి తండ్రినే లేపేసిన వాళ్ళు కూతురు లెక్క అన్నట్లుగా వాళ్ళు భయపడ్డారు. ఆవిడ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు. మరి పూర్తిగా అసలు వీళ్ళ గురించి అన్ని విషయాలు చెప్తే కరెక్ట్ టైంలో మంచి ప్రెస్ మీట్ పెట్టారు. చక్కని అవగాహన కలిగింది పులివెందుల ప్రజలకి. ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ఓటు ఎలా వేయాలి ఏంటి అని తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ఇదిగో ఇన్ని రకాల ఎలక్షన్స్ ఉంటాయి, మరి దీనిలో ఈ విధంగా ఉంటది, మరి వాళ్ళకి సంబంధించిన అభ్యర్థికి ఎలా ఓటు వేయాలి, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడే చూసుంటారు. 30 సంవత్సరాల చరిత్రలో లేనిది ఇంత దారుణంగా ఎక్కడైనా ఉండిద్దా? మళ్ళీ ఇంకా సతీష్ రెడ్డి నిన్నగా మొన్న పార్టీలోకి వెళ్ళిన వ్యక్తి ఏ విధంగా ఎగిరెగిరి పడుతున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అంటే అతను చూస్తుంటే అదేదో మేకపోతు గాంభీర్యంలాగా నుంచి ఎవరో భయపెడుతున్నారు అతన్ని. ఆ భయపెడుతుంటేనే అతను ఎదుటి వాళ్ళని ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుంది కాబట్టి ఉంది. కానీ నిజంగా అతను ఒక ధైర్యంగా మాట్లాడే వ్యక్తిలాగైతే ఆ రోజు ఎవరికి కనిపించలేదు. మళ్ళీ వెంటనే అంతకుముందు వాళ్ళు పులివెందుల్లో మాట్లాడిన మాట ఏంటంటే ఎవ్వరూ కూడా మమ్మల్ని ఎదిరించేవాడు లేడు అని. కానీ ఈ రోజు ఏంటి, మాకు ప్రాణ భయం ఉంది, మమ్మల్ని ఏ టయాన్ని చంపేస్తారని భయం వేస్తుంది అనేసి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంత డ్రామా ఆడుతున్నారు. మొన్నటి వరకేమో మేమే గెలిచాము, మేమే అధికారంలో ఉన్నాము, ఎవరైనా సరే మాకే ఓట్లు వేయాలి, ఏకగ్రీవంగా మేమే ఉంటామని. ఈ రోజున వాళ్ళని ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీ తరపున ఒక అభ్యర్థిని నిలబెడితే మమ్మల్ని చంపేస్తారు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, మరి అదేవిధంగా కొంతమంది పేర్లు చెప్పినట్లున్నాడు అతను. వీళ్ళందరూ కూడా నన్ను చంపేస్తారని, లోకేష్ గారి పేరు కూడా చెప్పినట్లున్నాడు, చంపేస్తారని భయం వేస్తుంది అని. ఎందుకు భయం వేస్తుంది? అంత గతంలో మీరు మాట్లాడిన మాటలే కదా, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు, ఇక్కడ మాకు ఎదురొడ్డే వాళ్ళు లేరన్నప్పుడు ఈ రోజున ఎందుకు భయం వేస్తుంది అంటే ఇది ఒక డ్రామా. అంటే రేపు ఎలక్షన్ అనగా నిన్నటి వరకు మరి జరిగింది, మరి రేపు ఎలక్షన్ 24 గంటలు కూడా టైం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠ ఏం జరగబోతుంది అక్కడ.
ఏం జరిగిద్ది, ఏం రెచ్చగొట్టే ప్రయత్నం. ఇక్కడ ఒకటేనండి, ఒకవైపు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో దానిలో మెంబర్ అయిన టీడీపీ తరపు వాళ్ళు నిలబడినందువల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడా కూడా వాళ్ళ చరిత్రలో రాజకీయంలో ఎక్కడా ఎప్పుడు చంపటాలు నరకటాలు ఈ విధమైన ధోరణి కానీ అలవాట్లు కానీ ఎవరికి లేవు. అట్లాంటి సంస్కృతి కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. కానీ భయపడేదల్లా ఇప్పుడు ఎవరి గురించి అంటే, ఎవరైతే నాకు భయం వేస్తుంది ప్రాణాల గురించి, నా ప్రాణాల గురించి అని చెప్తున్న సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మరి సొంత బాబాయిని కూడా ఎంత వీళ్ళు అమానుషంగా చంపేశారు. మరి ఆ విషయం చూస్తుంటే వీళ్ళకి మరి ప్రజల ప్రాణాలతో భయభ్రాంతులు గురి చేయటానికి మరి ఏదైనా చేస్తారు. అక్కడ ఎలక్షన్ జరగనీయకుండా చేయాలంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టే మీరు అంటున్నట్లుగా అన్ని వేల మంది పోలీసులు ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే 144 సెక్షన్, ప్రతి ఒక్కరు ఎవరు కూడా గుంపులుగా నిలబడకూడదు, ఎవరు కూడా బయటికి రాకూడదు. మరి అదే విధంగా ఇట్లాంటి ఏమైనా రెచ్చగొట్టే ధోరణి కూడా చేయకూడదని. అయితే మనం చూసుకుంటే ఏదైతే వైసీపీ ఇంతమంది పోలీసులు కావచ్చు, అంటే దాదాపు మీరు చెప్పినట్టుగా దాదాపు 31 ఏళ్ల తర్వాత ఏకగ్రీవంగా కాకుండా ప్రజాస్వామిక బద్దంలో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి దాదాపు 12 మంది నామినేషన్లు చేశారని చెప్పి, అయితే ఖచ్చితంగా ఓడిపోతామనే సంకేతాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే వైసీపీకి సంబంధించిన పార్టీ కూడా ఏదైతే ఎలక్షన్స్ నుంచి వైదొలనుంది అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా వైదొలిగితే ఏంటి పరిస్థితి? ఒక లేదు ఎన్నికల్లో నించొని ఓడిపోయిన తర్వాత ఏంటి వైసీపీ భవిష్యత్తు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఆల్రెడీ ప్రజలే బాయ్కాట్ చేశారు. వీళ్ళు ఈ ఎలక్షన్ ని బాయ్కాట్ చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ వచ్చేసాం టైం, రేపటికి ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఏదైనా వీళ్ళు మీకు సంబంధం లేదు, మేము ఎవరం కూడా ఓట్లేమని పక్కకు పోయినా కూడా ఎవరికి ఏం జరిగేది లేదు. టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వీళ్ళ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా 5-6 పక్కకి వెళ్లే పరిస్థితి. వాళ్లే వెళ్తే ఇంకేముందండి, పార్టీ వీళ్ళు సర్దేసుకోవటమే, తట్టాబుట్ట అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని. ఇంక ఇప్పటికే ఎన్నో రకాల కేసులు, ఒకవైపు సునీత గారు, ఒకవైపు షర్మిల గారు, ఒకవైపు చూస్తేనేమో మద్యం కుంభకోణం, ఇంకోవైపు పీడిఎస్ రైసు, ఆడదాం ఆంధ్ర, ఎన్ని రకాలుగా ఇసుక, ఒకటిగా దందాలు, ఇంకోవైపు చూస్తే తిరుమల తిరుపతిలో అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చేసే అరాచకాలు. ఎటువైపు చూసుకున్నా వీళ్ళు గతంలో చేసిన పనులు, ఇప్పుడు చేస్తున్న పనులు. ఇంకోవైపు ఎమ్మెల్సీ అనంతబాబు, కొడాలి నాని, పేర్ని నాని, ఇంకా ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా తిరిగే పరిస్థితి లేదు. ఎవరైతే గెలిచిన 11 మందిలో 2, ఒక అతను కొడుకేమో జైల్లో ఉన్నాడు. మరి ఇంకొక పులివెందుల పులి అని చెప్పుకుంటున్న ఈ మచ్చల పులి కూడా రేపో మాపో వెళ్లేది ఖాయం. పార్టీ ఇక ఉండదు. రాజకీయ ముసుగులో ఏదైతే వీళ్ళు ఇట్లాంటి పనులన్నీ చేశారో ఆ రాజకీయ ముసుగుని తొలగించాలనే ప్రయత్నమే చేస్తుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా గెలవటం అయితే ఖాయం. ప్రజలు వీళ్ళని బాయ్కాట్ చేశారండి ఆల్రెడీ, రాష్ట్రం నుంచి 11 పరిమితం చేసి పక్కన పడేశారు. అయినా కూడా వీళ్ళేదో చేద్దాము, మేమేంటో నిరూపించుకుందామంటే బాబాయిని చంపిన గురించి ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు? ప్రజలందరికీ తెలుసు. మరి ఇంకా ఏమాత్రం అసలు ఇది లేకుండా మనిషి ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ప్రజలతో గొర్రె కసాయి వాడినే నమ్మిద్దా అతనితో పలకరించే వాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళు కానీ అన్నట్లుగా కనిపిస్తుంది వాళ్ళ ధోరణి. ఖచ్చితంగా వీళ్ళు గెలిచినా గెలవకపోయినా జరిగేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అవటం. సో చూద్దాం ఖచ్చితంగా ఈ యొక్క పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికల్లో నిజంగా ఎన్నికల్లో నించోబోతుందా వైసీపీ? ఒకవేళ నించోకుండా ఒకవేళ మానేస్తే ఏంటి జగన్ పరువు ఎటుపోబోతుంది అనేది కూడా చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.